శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాదుషం. ఓమస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. తిరువడిగడి శరణ. గోదాదేవి మనకి క్రిందటి భాషణంలో ఏం కావాలని అడిగింది. ఎత్తేక్కు ఏళేళ్ళు పిరవెక్కుం అని, ఏ నాటికి 7 జన్మలకి నీతోనే బంధుత్వం కావాలి, నీకే మేము దాస్యం చేయాలి అని అడిగింది కదా. అలాగే ఏ సంబంధాలు మాత పిత భ్రాత నివాస శరణం సుహృద్యతి నారాయణ అన్నట్లు అన్ని బంధుత్వాలు మాకు కావాలి అంది. ఎప్పటికీ 7 జన్మలకి కూడా ఏ ప్రతిబంధకం లేకుండా భగవంతుడికి సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో కూడా అవిచ్ఛిన్నమైన కైంకర్యం చేస్తూ, ఆ కైంకర్యం కూడా వాడి కొరకు చేయించుకుంటున్నాడని భావిస్తూ ఉండడమే తమకి పురుషార్థమని మనకు చెప్పింది. ఇలా గోపికలు తమ హృదయాలని భగవంతుడి ముందు పెట్టి ఈ వ్రతాన్ని సమాప్తం చేసుకున్నారు. ఇలాగే చేస్తూ మనం కూడా ఇలాగే చేయాలి అని క్రిందటి భాషలలో చెప్పారనమాట. ఇక ఈ విధంగా గోదాదేవి ఏం చేసింది, అప్పుడు ఎప్పుడో గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను అనుకరించింది, భావనలో అనుకరించింది. వాళ్ళు ఒక్కరోజు చేశారు, గోపికలు ఒక్కరోజే వ్రతం చేశారు. కానీ ఈమె 30 రోజుల వ్రతం చేసింది. 30 రోజులు చేసి పాటలతో కానీ వర్ణనలతో కానీ ఎక్కడా లేని ఉపమానాలతో కానీ చక్కటి సాహిత్యంతో మనకి తత్వాన్ని అందించింది. అంటే జీవుడు తరించడానికి మార్గాన్ని చూపించింది. అందుకే అప్పుడు గోపికలు ఒకరోజు చేసిన వ్రతాన్ని తాను ఆచరించి అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రత ఫలితాన్ని కూడా పొందింది. అలాగే అప్పుడు ఆ గోపికలు పొందినట్లే గోదాదేవి కూడా, గోపికలు ఏం పొందారు, శ్రీకృష్ణుడిని పొందారు. అలాగే గోదాదేవి కూడా శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది. ఎలా పొందింది, శ్రీరంగం నుండి శ్రీరంగనాథుడు ఈ వ్రత సమాప్తి సమయంలో తన అంతరంగ భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులని ఆండాళ్ళని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడనమాట. అప్పుడు భట్టనాథులు వారి శిష్యులుగా ఉండే వల్లభరాయలు ఉన్నారు కదా రాజు, అది ఆ వల్లభరాయలతో చెప్తాడనమాట ఈ విషయం. చెప్తే ఆయన రంగరంగ వైభోగంగా అన్ని అరేంజ్మెంట్స్ చేసి శ్రీరంగానికి ఆండాళ్ళమ్మని తీసుకుని వెళ్తాడు. అక్కడ స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షంలో గోదాదేవిని అంటే వివాహం అయిపోతుంది. తర్వాత చెయ్యి పట్టుకుని ఇద్దరు వెళ్తారు. గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత ఆయన పాదాల్లో లీనమైపోతుంది. అది అందుకనే ఈ రంగనాథ కళ్యాణ ఈ రోజుకే భోగి అని చెప్పారు. భోగం అంటే పరమాత్మను పొందింది కనుక అది భోగి అయింది. అందుకనే ఈ పండగ భోగి అనడం అనేది అలవాటైందనమాట. ఇలా ఆనాడు వ్రతం చేసి ఆనాడు గోపికలు పొందిన ఫలితాన్ని తాను పొందింది కదా. అలాగే అందరూ కూడా ఇది అందరూ చేయాల్సిన వ్రతమే, అందరూ ఆచరించవచ్చు. ఇలాంటి వ్రతాన్ని ఆచరించకపోయినా కనీసం నిత్యం ఈ 30 పాసురాలని చదివితే అభ్యాసం చేసేవాళ్ళకు కూడా తాను వ్రతం చేసి ఏ ఫలితాన్ని అయితే పొందిందో అదే ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పి భగవంతుడిని కోరిందట. ఈ పాసురల్లో గోదాదేవి తను గోపికగానే వ్రతం చేసింది. భగవంతుడే అమ్మవారిని పొందడానికి చేసిన ప్రయత్నం అన్నమాట ఇది. ఏదంటే భగవంతుడు ఏం చేస్తాడు, ఆ రోజు లక్ష్మీదేవిని పొందడానికి ఎంత ప్రయత్నించాడు అంటే పాల సముద్రాన్ని ఆనాడు మదించాడు. ఎవరి కోసం అంటే లక్ష్మీదేవి కోసమే. అందుకనే మనము స్వామిని పొందాలి అని ప్రయత్నం చేయడం కంటే స్వామి మనని పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని అమృత మదనాన్ని
మనకి ఇందులో చెప్తారనమాట, అమృత మదనం కథ చెప్తారు. ఈ 30 పాసురాలు ఆచరించిన వాళ్ళకి కూడా అప్పుడు ఆ పరమాత్మ పాల సముద్రాన్ని మదించి లక్ష్మిని పొందినట్టుగా తనంత తానే ప్రయత్నించి మనల్ని కూడా పొందుతాడు అని చెప్పి ఈ పాసురంలో చెప్తున్నారనమాట. 30 పాసురాలు గోపికల్లాగా గోదాదేవిలాగా మనకేమీ అంత భక్తి లేకపోయినా, అంత భావన చేయలేకపోయినా కూడా ఈ 30 పాసురాలు క్రమం తప్పకుండా చదివితే చాలు గోపికలు పొందిన ఫలితాన్ని పొందొచ్చు. అలాగే గోదాదేవి ఏ ఫలితం పొందిందో ఆ ఫలితాన్ని కూడా పొందగలరు అని ఈ పాసురంలో చెప్తారనమాట. ఒకసారి పాసురం చూద్దాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேயழையாறு சென்றரேஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தே அனுப்புதவே பைங்கமல தண்ணறையல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்க இப்பரிசுரை பார் 2 மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்று உருவரம்பரெம்பாவை ஆண்டாள் திருவடிகளே శరణం. వంగక్కడల్ అంటే క్షీర సముద్రంలో మొత్తం ఓడలే ఉన్నాయంట. కడైంద చిలికాడు ఎవరు? మాధవనే శ్రీయపతి. పాలకడలిలో ఎందుకుంటాయి క్షీర సముద్రంలో ఓడలు ఎందుకుంటాయి అంటే, ఓడలు గల క్షీర సముద్రాన్ని ఎందుకు మదించాల్సి వచ్చింది మాధవుడు? అప్పుడు దేవతల కార్యం అనే వంకతో సముద్రాన్ని మదించాడు. ఆ తర్వాత మదించటం కూడా ఎంత కష్టపడ్డాడు. తాను కూర్మావతారంగా వచ్చి మందర పర్వతం కింద ఉన్నాడు, అది మునిగిపోకుండా. తర్వాత వాసుకి బలం ఇచ్చాడు, అటు రాక్షసులకి బలం ఇచ్చాడు. ఇక్కడ తను దేవతల్లో ఉండి దేవతలకి తన శక్తినిచ్చాడు. ఆ తర్వాత అటు ఇటు ఊగకుండా చుట్టూరా కూడా వాతావరణానికి అన్నిటికీ కూడా తను 8 రూపాల్లో వచ్చి దానికి సపోర్ట్ చేస్తే కానీ అది తిరగలేదన్నమాట. ఆ తిరుగుతున్నప్పుడు కూడా యాలాల ధ్వని కానీ, ఈ పాము ఒరుసుకున్న శబ్దం కానీ, ఇవన్నీ కూడా ఒక్కటే శబ్దం ధ్వనిస్తూ ఉన్నాయన్నమాట. అలా మదించాడట. మదించి గోపికలను లక్ష్మీదేవిని పొందాడు. ఇప్పుడు ఏం చేశాడు? గోపికలను పొందడానికి గోపవృద్ధులు వ్రతం చేయాల్సి వచ్చినట్టు, ఆ వ్రతానికి తప్పనిసరిగా గోపికలను ఆయన దగ్గరికి పంపించేటట్టు ఇవన్నీ ఆయనే కల్పించుకొని ఆ గోపికలను పొందగలిగాను అని విజయానందంతో ఉన్నాడంట స్వామి. ఎప్పుడు ఇటు గోపికలని పొందాడు, అక్కడ మదించి లక్ష్మీదేవిని కూడా పొందాడు అని. అందుకని దేవతల కార్యం పూర్తి చేయడానికైతే పాపం తన శరీరం నలుగుడు పడిపోయింది, అయినా లెక్క చేయలేదు. కాబట్టి ఎవరినైనా సరే తనే సాధన చేస్తాడు. మనం చేసామనుకుంటున్నాం కానీ ఆయనే సాధన చేసి లక్ష్మిని పొందాడు కనుక సిద్ధి పొందాడు. నేడు కూడా గోపికలు తనని పొందడు తనకే ఫలితంగా భావించి తనే సాధన చేసి అని సాధన చేసి పొందుతున్నాడు. ఇదంతా కూడా ఆయన కృషి, మనదేం కాదు అని చెప్పడం అని సముద్ర మదన వృత్తాంతాన్ని చెప్తున్నారు. సముద్రాన్ని మదించేటప్పుడు పడవలు చాలా ఉన్నాయంట. ఏంటి ఆ పడవలు అంటే, ఋషులు మునులు తర్వాత దేవతలు అందరూ కూడా చూడడానికి వచ్చారంట పడవలు. అసలు కిక్కిరిసిపోయిందంట పాల సముద్రం అంత ఓడలతో. అలాగే మదిస్తున్నప్పుడు ఆ పడవలకి ఏమీ దెబ్బ తగలకుండా మదించాడంట. అది స్వామికి అలా నేర్పు అన్నారు. అసలు పాల సముద్రంలో పడవలు ఉంటాయా అని సందేహం వస్తే అదే చెప్తున్నాడు. ఆత్మలన్నీ కూడా ఒక పడవల లాంటివే కదా, శరీరం పడవగా చేసుకుంటాయి కదా. ఆమె ఈ ఆత్మలు తన్ను పొందేటట్లుగా తానే శ్రమించి మదించి ఆత్మలను పొందినట్లు చేసే మాధవుడే శ్రీమన్నారాయణుడు అని మనం చేసే అపరాధాలన్నీ కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది కదా అమ్మవారు. అందుకనే ఆ అమ్మవారితో నిత్య సంబంధం, నిత్యాయన పాయని అన్నారు కదండి అమ్మవారిని. ఆ నిత్యాయన పాయంతో సంబంధం ఉన్న స్వామి మనకి ఆశ్రయనీయుడు అని చెప్పి గోపికలు కూడా మాధవుడినే ఆశ్రయించున్నారు. అలా సముద్ర మదనం చేస్తుంటే ఆయన శ్రమకి ఆయన
కేశాలన్నీ ఊడి ఇలా ఇలా ఊగుతున్నాయంట. ఉం? అందుకని ఊగిన ఆ కేశ సౌందర్యాన్ని స్మరిస్తున్నారు, ఆ కేశవునే ఆశ్రయిస్తున్నారనమాట. అలాగే కేసుని చంపాడు అని కూడా కేశవుడు అయ్యాడు కదా. అందుకని ఈ కేసు ఏంటి, మనం భగవంతుడిని పొందకుండా మనకొచ్చే అడ్డంకులే కేసి అనే రాక్షసుడితో పోలిస్తారు. ఆ కేసుని కూడా సంహరించి, అంటే ఆ అడ్డంకులు కూడా తీసేసి మనని పొందినవాడు అని చెప్పి కేశవుడిని చెప్తారనమాట. అని ఇంకా ఏం చెప్తారు అంటే, క్షీరసాగర మదన వృత్తాంతం అంటే జీవాత్మని జీవాత్మని పొందడానికి పరమాత్మ చేసే ప్రయత్నాలే ఇవన్నీ అని చెప్తున్నారు. జీవుడు చేరి ఉండే పడవేంటి, మన శరీరం. అలాంటి పడవ గల సముద్రమే సంసారం. ఈ సంసారం అంటేనే అన్ని పడవలు, జీవాత్మలన్నీ ఉన్న సంసారమే సముద్రం. ఈ సంసార సముద్రాన్ని దాటడానికి జీవుడికి సాధనంగా ఇచ్చాడు భగవంతుడు. ఏమిచ్చాడు? పడవనే శరీరాన్ని. దీనికి కష్టం కలగకుండా కాపాడుతూనే ఉంటాడు. అలాగే ఈ సంసార సముద్రంలో తన సంకల్పం అనే మందర పర్వతాన్ని ఉంచుతాడు. దానికి తన కృప అనే తాడుని కడతాడు. తన దయ అనే చేతులతో మదిస్తూ ఉంటాడంట. అలా మదించడం వల్ల మదించగా జీవుడికి అప్పుడు పరబ్రహ్మ జ్ఞానాన్ని కలుగుతుంది. తనగా పరబ్రహ్మ జ్ఞానం కలుగుతుంది, తన స్వరూప జ్ఞానం కూడా కలుగుతుంది. అందుకని అప్పుడు ఈ ఆత్మ అనే ఈ వస్తువు ఏమవుతుంది, పరమాత్మకి ఇష్టమై అక్కడికి చేరుతుందన్నమాట. మహాలక్ష్మిని పొందడానికి ఎలా ప్రయత్నించాడో అలాగే ఈ జీవులు ఈ శరీరంలో సంసారంలో ఉండంగానే జ్ఞానం కలిగించి వాళ్ళకి తనకు చెందిన వాళ్ళుగా చేసుకుంటాడంట. ఇలా ఈ భగవంతుడు చేసిన సాయాన్ని స్మరిస్తూ ఓడలతో కూడి శంకణ సముద్రాన్ని మదించిన మాధవుని, కేశవుని ఈ గోపికలు ఆశ్రయిస్తున్నారనమాట. రెండవ పాసురంలో మనకి గుర్తుందా, పాల్కడలిలో పడున్న పరమ పురుషుని అని ప్రారంభించారు. అలాగే ఇక్కడ పాల్కడలని మదించిన శ్రీయపతి అయిన స్వామిని ఆశ్రయించి వ్రతాన్ని పూర్తి చేస్తున్నారు. అక్కడ ప్రారంభించారు, ఇక్కడేమో పూర్తి చేస్తున్నారు. రెండవ పాసురంలో ఏం చెప్పాడు, పరమ పురుష పాదములను పాడి గోపికలు వ్రతం ప్రారంభించారు అన్నారు. ఇక్కడ కేశవుని ఆశ్రయించుటలో వ్రతం పూర్తి చేసింది అని పాదముల నుంచి కేశముల వరకు కృష్ణుని గోపికలు అనుభవిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే అర్థమవుతుంది కదా, అక్కడ పాదం, ఇక్కడ కేసు, అంటే పాదాల నుంచి కేశముల వరకు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. తింగల్ తిరుముగత్తు చేయిలేయార్ సెండ్రి ఎరేంజి. ఎలా ఉంది అయిందంటే, చంద్రుని పోలిన దివ్య ముఖమండలం ఉందట. దివ్యాభరణాలు ఉన్న గోపికలు చేరి సేవించారు ఆయన్ని అంటారు. చంద్రుడు పోలిన అంటే కృష్ణుడి ముఖం ఎలాంటిది, చంద్రుడిని పోలిన ముఖం కదా. అందుకని ఆయన కాంతి, ఆయన దృష్టి గోపికల ముఖం మీద కూడా పడేసరికి వీళ్ళ ముఖాలు కూడా చంద్రబింబంలాగా మెరిసిపోతున్నాయట. అది కాకపోయినా కృష్ణుడు సన్మానం చేయవలసింది అని చెప్పి ఆభరణాలన్నీ తీసుకున్నారు కదా, ఆభరణాలన్నీ వాళ్ళు వేసుకున్నారు, ఆభరణాలన్నీ ధరించున్న గోపికలకు అసలే వాళ్ళకి సహజంగానే సౌందర్యవంతులు. కానీ ఈ ఆభరణాలు కూడా పెట్టుకునేసరికి ఇంకా వాళ్ళు అందంగా ఉన్నారనమాట. అంటే ఈ అందం ఎక్కడిది అని చెప్తే మన క్రిందటి పాసురాలు చెప్పుకున్నాం. ఎక్కడికి, పరమాత్మని పొందినప్పుడు ముక్త పురుషుడు అయిపోతారు కదా. ముక్త పురుషునికి బ్రహ్మాలంకారాలు చేస్తారు. ఎవరు? అక్కడ ఉండే దివ్య పురుషులు వచ్చి వీళ్ళందరికీ విరజానదిలో స్నానం చేయించిన తర్వాత అలంకారాలు చేస్తారు అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. సో ఇది బ్రహ్మాలంకారాలు అంటారు. ఈ బ్రహ్మాలంకారాలు చేస్తారు కనుక వాళ్ళకి ఎంత తేజస్సు అనేది వస్తుందన్నమాట వాళ్ళల్లో. ఎలాగో సూక్ష్మ శరీరం, స్థూల శరీరం పోతుంది, స్థూల శరీరం ఇక్కడే పోతుంది, సూక్ష్మ శరీరం విరజానదిలో స్నానం చేసినప్పుడు పోతుంది కదా. సో తర్వాత ఆ దివ్య శరీరానికి బ్రహ్మాలంకారాలు చేస్తారు, చేసి పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తారనమాట. అలాగే వీళ్ళు కూడా
అలాంటి ముక్త పురుషులే గోపికలు. ఇప్పుడు వ్రతం అయిపోయింది, కృష్ణుని చేరారు కనుక. అందుకే వాళ్ళ సహజ సౌందర్యంతో పాటు ఈ ఆభరణాల సౌందర్యం కూడా కలిసి ఎంతో అందంగా ఉన్నారంట. అలాగే గోపికలు వాడే వస్తున్నాడని ఆగారా? ఆగి వెయిట్ చేయలేదు కదా. వీళ్ళే కృష్ణుడి వద్దకు పోయారనమాట. చేరి ఏం చేశారు? ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించారు. దర్శించి మంగళం పాడారు. అంగు అంగపరై కొండ వాత్తై, అక్కడ ఆ పరని తీసుకున్నారు అన్నారు. అక్కడ అనగంటే ఆ రేపల్లెలో నందగోప భవనంలో నీలాదేవి మందిరంలో ఆ దివ్యస్థానంలో దివ్య సింహాసనం మీద కూర్చున్నప్పుడు శ్రీకృష్ణుడి నుండి గోపికలు పెద్దవాళ్ళు అడిగిన పరనైతే పొందారు కదా. జాంబవంతుడు అప్పుడు రామావతారంలో చేసిన బాజా అని చెప్పి ఇచ్చాడు అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఊరిలో ఊరిలో వారి కోసం చెప్పిన పరణ కాకుండా ఇప్పుడు 29వ పాసరలో పర అనే దానికి ఇంకొక అర్థం చెప్పారు. ఏంటది? భగవంతుడితో కలిసి ఉండాలి, నిత్య కైంకర్యాలు చేస్తూ ఉండాలి అని. అందుకనే ఇలా లభించడంలో గోపికలు ఏ విధానాన్ని అవలంబించారో ఇప్పుడు గోదాదేవి కూడా అదే చేసింది. చెప్పింది, చేసింది, పొందింది కదా. అందుకనే మనకి కూడా నమ్మకం ఉంటే గోదాదేవి చెప్పింది చేస్తే మనకి కూడా అలాంటి ఫలితమే దక్కుతుంది అని చెప్తున్నారు. అందుకనే గోపికలు అసలు ఏం చెప్పారు? వాళ్ళకి చేసిన సాధనాలు ఏమీ లేవని చెప్పారు. అలాగే కృష్ణుడి కొరత లేనివాడు అన్నారు. ఆయన నుండి తమకి పొందడానికి వానితో గల సంబంధాన్ని చెప్పారు కదా. ఆవు మాలో ఆ ఆకారం నువ్వైతే మకారం మేము అని. నువ్వు జీవుడైతే మాలో జీవుడిలో ఉండేవాడే పరమాత్మ కదా. సో నీతో ఉండే సంబంధం పోయేది కాదు అని ప్రకటించారు. అలాగే మేమేమన్నా ఇంతవరకు చేసిన దోషాలని క్షమించమని అడిగారు. క్షమాపణ కూడా చెప్పుకున్నారు. అందుకనే ఇది ఫలము కృష్ణుడిని ఆశ్రయించారు. అతడే తనకు ఇచ్చినట్లుగా, తన కోసం తను ఇచ్చినట్లుగా. అంటే ఎప్పుడైనా సరే ఇది కూడా తీసుకోండి అని ఇస్తే తీసుకోవడం వేరు, మనం అడిగి తీసుకోవడం వేరు కదా. అందుకని తానే ఇచ్చినట్లుగా, తన కొరకే ఇచ్చినట్లుగా ఇచ్చిన పరని స్వీకరించారు. ఇంతవరకు ఈ గోదాదేవి తిరుప్పావలో వివరించిన ఈ విధానం అనందే అప్పుడు గోపికలు రేపల్లెలో శ్రీకృష్ణుడి నుండి కూడా అదే విధంగా చేసిన విధానం అన్నమాట. అదే విధానాన్ని ఈమె కూడా ఇప్పుడు ఇక్కడ చేసిందనమాట. అలాగే అణిపుదవై పైంగమల్ తన్నరయ్యల్ పట్టర్ పిరాన్ కోదై అని అంటే శ్రీవల్లిపుత్తూరు గురించి చెప్తారు. కృష్ణుడికి నందగోపుడి సంబంధం ఎంత ఇష్టమో గోదాదేవికి ఈ భట్టనాథుల సంబంధం కూడా అంత ఇష్టం అనమాట. ఆయన గురించి చెప్పడం. భట్టనాథులు అంటే ఎవరు? విష్ణు చిత్తుల వారే. ఆయన పేరే భట్టనాథులు కూడా. పెరియాళ్ళవారు అంటారు, భట్టనాథులు అంటారు, విష్ణు చిత్తులు అంటారు. 3 పేర్లు అనమాట ఆయన. సో ఈ సంబంధం వల్లే రేపల్లె కృష్ణుడికి ఎంత గొప్పదో నందగోపుడు ఊరవడం వల్ల రేపల్లె గొప్పది. కానీ ఇక్కడ భట్టనాథులు ఉన్నారు కనుక శ్రీవల్లిపుత్తూరు గొప్పది అంట. శ్రీవల్లిపుత్తూరు అంటే ఈ ప్రపంచానికే ఒక అలంకారం లాంటిదండి. ఎందుకు అంటే సీతాదేవికి ఏంటి? మిథిల పుట్టిన చోటు, అయోధ్య మెట్టిన చోటు కదా. నీలాదేవికి కుంభకులం పుట్టిన చోటు, నందవ్రజం మెట్టిన చోటు అయింది. కానీ మన గోదాదేవికి చూడండి, పుట్టిన చోటు మెట్టిన చోటు కూడా ఒకటే అయింది. సో ఆ భాగ్యం పొందింది ఈ ఊరు శ్రీవల్లిపుత్తూరు. అంటే ఒక బంగారంలో ముత్యం మాణిక్యం పొదిగి చేసిన ఆభరణం లాంటిది ఈ ఊరు అనమాట. ఎందుకు అలా అయింది అంటే కొన్ని దేశాలు చూడండి భగవత్ సంబంధంతో ఉంటాయి, దివ్య దేశాల్లో. కొన్ని భాగవత సంబంధంతో ఉంటాయి, కొన్ని ఏం చేస్తాయి లక్ష్మీ సంబంధంతో ఉంటాయి కొన్ని. కానీ శ్రీవల్లిపుత్తూరులో చూడండి, వడపెరుంగోయల్ డయాన్ అన్నట్టుగా భగవంతుడు పెరియాళ్ళవారు అనే భక్తుడు, మహాభక్తుడు ఉన్నాడు. ఆయన భక్తుడు, లక్ష్మీ అంశతో జన్మించిన ఆండాళ్ళు ఉంది. అలాగే అందుకే ఇది జగానికి ఆభరణ అన్నారు. భగవంతుడు ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు,
లక్ష్మీదేవి కూడా లక్ష్మీదేవి వంశతో జన్మించిన ఆండాళ్ళు కూడా ఉంది. అందుకే విల్లిపుత్తూరు అంటే జగత్తుకే ఒక ఆభరణం లాంటిది అంటారనమాట. అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. అంటే కొన్ని భగవంతుడే ఉంటాడు కొన్ని దివ్య దేశాల్లో, కొన్ని చోట్ల భక్తులతోనే సంబంధం ఉంటుంది, కొన్ని చోట్ల లక్ష్మీదేవి దివ్య దేశాలు ఉంటాయి. కానీ ముగ్గురితో సంబంధం, ముగ్గురు ఉన్నది విల్లిపుత్తూరు అనమాట. అలాంటి విల్లిపుత్తూరు నందు ఎవరు భట్టనాథుడు అనేవాడు బ్రాహ్మణ కులంలోని అగ్రేసరుడు అంటారు. అలాంటి పెరియాళ్ళు వారు ఉన్నారు. ఎప్పుడు ఏం చేస్తాడు ఆయన, తామర పూసల దండని మెడలో దాల్చి వేసుకుంటాడంట. స్వామి మెడలో భట్టనాథుల మెడలో తామర పూసల మాల ఎప్పుడూ ఉంటుంది. భగవంతుడు ఒక్కొక్కప్పుడు భక్తులను దూరం చేసే స్వభావం ఉంటే ఉండొచ్చు. అందుకే ఆయన మెడలో తులసి మాల అనేది వాడచ్చు. కానీ భక్తుల హృదయాల్లో భగవంతుడు ఎప్పుడు వదలకుండానే ఉంటాడు కనుక ఈ తులసి మాల అనేది చల్లగా ఉంటుంది అన్నాడు. అంటే తామర పువ్వులోకెల్లా మొదటి తామర పువ్వు ఏదండి అంటే బ్రహ్మగారు పుట్టిన శ్రీమన్నారాయణ నాభి నుంచి వచ్చిన తామర పువ్వే మొదటి తామర పువ్వు. దాని బీజం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కదా. ఆ తామర పువ్వుకి బీజం ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఆ శ్రీమన్నారాయణనే ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకునేవాడు కనుక విష్ణు చిత్తుడయ్యాడు ఆయన కదా. కాబట్టి హృదయాన్ని ఉంచుకున్నాడు కనుక ఆ బీజమాలను ధరించాడు. అంటే ఈ తామరమాల అంటే ఆయన ధరించింది అదనమాట. అలాంటి మాలికను దాల్చిన పట్టణాదులు ఏమయ్యాడు? పిరాన్ అయ్యారంట. పిరాన్ అంటే ఉపకారకుడు, అందరికీ ఉపకారకుడు అనమాట. బ్రాహ్మణులేమో వేదాధ్యయనం చేసి వేదాలు చదివిన బ్రాహ్మణులేమో వేదాలను అధ్యయనం చేసి దాని తాత్పర్యం తెలుసుకోవడానికి శ్రమ పడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ భట్టరాజుల వారు ఏం చేశాడు? వేద ప్రతిపాద్యమైన అర్థాన్ని భగవంతుడి అనుగ్రహంతోనే సభలో ప్రకటించాడు. దాంతోనే ఆయనకి ధనశుల్కం అది దొరికింది కదా, వచ్చింది కదా. ఆయన ఏమీ అధ్యయనం చేయలేదు, వేదాధ్యాయనం చేయలేదు ఇతర బ్రాహ్మణుల్లాగా. కానీ ఆ అర్థాన్ని అందరికీ ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. పండితులకు కూడా జ్ఞానం ఇచ్చిన ఆయన ఎంతో ఉపకారకుడు అనమాట. అలాంటికి కానీ ఆ వేదాలను ఇచ్చిన తన కూతురినిచ్చిన వాడెవరు? ఆ వేదాలనే ప్రతిపాదించిన వాడు భగవంతుడు కదా. అందుకని ఈమె ఏమైంది? పట్టర్ పిరాన్ కోదైస్ అని చెప్పారు. ఇలా సొన్న సంగ తమిళ్ మాలయన్. నిజానికి అసలు వేదాల కంటే కూడా ఈ గోదాదేవి చెప్పిన ఈ తిరుప్పావి నిజంగా చాలా గొప్పదంట. వేదాలు ఎవరికి అర్థం కావు, అన్నీ చదవలేరు. భరద్వాజుడు లాంటి వాడే 300 సంవత్సరాలు అడిగినా కూడా చేయలేకపోయాడు. కానీ ఇది 30 పాటల్లో మనకి వేదార్థ సారం అంతా చెప్పిన ఈ తిరుప్పావికి ఎంత వైభవం, ప్రత్యేక వైభవం ఉంది. కానీ ఆండాళ్ళు ఏంటి, ఈ తిరుప్పావి ఏకాంతంలో ఒకళ్ళకే చెప్పలేదు. 5 లక్షల గోపికల సంఘంతో కలిసి పాడింది. ఆ పల్లెలో 5 లక్షల మంది ఉన్నారు గోపికలు. 5 లక్షల గోపికల సంఘంతో కూడి పాడింది ఆ తిరుప్పావి. అంతేకాదు, అందుకనే ఇప్పటికీ తిరుప్పావి అంటే చాలు ఎవరు సంఘాలుగా కూడిపోతారు ఆ గ్రంథం అది చెప్తున్నప్పుడు. ఈ నెల రోజులు కూడా చాలామంది వచ్చి వింటారు కదండి. ఈ గ్రంథాన్ని తిరుప్పావి ఏ గ్రంథాన్ని చెప్తున్నప్పుడు జనం లేకుండా పోవచ్చు. కానీ ఈ తిరుప్పావి చెప్తున్నప్పుడు మాత్రం సంఘాలుగా జనాలు వాళ్ళంతటా వాళ్ళే వచ్చేస్తారంట. ఎవరికి మనస్సుకు కూడా అందని పరమాత్మ పశువులను మేపుకునే కులంలో జన్మించాడు కదా. అలాగే గోదాదేవి కూడా అండి ఉత్తమ బ్రాహ్మణ వంశంలో జన్మించింది గోదాదేవి. అంతేకాదు, భట్టనాథులు అంటే ఆ బ్రాహ్మణాగ్రేసరుడు అన్నారు. ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించిన గోదాదేవి ఈ గోపికలని అనుసరించి ఒక గోపిక అయ్యింది. అలాగే ఈ వేదార్థాలు కూడా ద్రవిడ భాషలో ఎంత సులభంగా మనకి చెప్పిందనమాట.
ఇలా గోదాదేవి కోదయ్ అని పేరు పెట్టారు. కోదయ్ అంటే ఏంటి? కోదయ్ అని ఎందుకన్నారు అంటే ఒక మాలిక. కోద అంటే ఏంటి? మాల కదా. ఈ మాలికని ఈ 30 పాటలతో ఒక మాలిక కూర్చుంది. ఇది ఈ మాలికతో స్వామిని కట్టేసింది. స్వామిని ఈమె కట్టింది. శ్రీకృష్ణుడికి ఈ మాలికతోనే కట్టి పాఠం నేర్పింది. నువ్వు జీవులను వదిలిపెట్టేసి ఎక్కడో వెళ్ళి నిద్రపోవడం కాదు, నువ్వు చేయాల్సింది జగద్రక్షణ అని చెప్పి పాఠం చెప్పింది. 30 తప్ప ఈ 30 పాసరాలు వరుస తప్పకుండా ఇది అంటే ఈ 30 పాసరాల్లో చెప్పాల్సిన విషయం అంతా చెప్పేసింది గ్రంథం. అందుకనే ఇది ఒక రత్నహారం అన్నారు. 30 పాటలు 30 రత్నాలు. ఏ ఒక్క రత్నం లేకపోయినా కూడా బోసిపోతుంది అన్నారు. అంటే 30 పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క రత్నం, 30 పాటల రత్నమాల అన్నమాట ఇది అని. ఇక్కడ ఇంగు ఇప్పరి సురైపార్ ఇక్కడ ఉండి ఎప్పుడో దేహాన్ని వదిలేసినప్పుడు వెళ్ళి అక్కడ విరజానదిలో స్నానం చేసి బ్రహ్మాలంకారాలు పొంది ఇవన్నీ కాదు. ఇక్కడే ఈ సంసార ఇక్కడే ఉండి ఆనాడు గోపకిల సాక్షాత్తుగా శ్రీకృష్ణుని ఎదురుగుండా ఎట్లా అనుభవించిన దాన్ని, గోదాదేవి మానసికంగా అనుభవించిన దానిని కూడా మనం కూడా అది తలుచుకుంటేనే, అది ఉచ్చరిస్తేనే చాలు, మనం కూడా అది అనుభవించగలం. స్వామి కరుణిస్తున్నాడు. ఇట్లా ఏ భావ సంబంధం లేకపోయినా మన మనసు అంత తొందరగా అర్థమవుతుందా? అంత తొందరగా కరిగిపోదు. ఇలాగా ఉంటుంది మన మనసు. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా, ఎన్ని చేసినా ఈ మనసు ఆర్ధత పొందడం అనేది చాలా కష్టం. సో అది లేకపోయినా సరే ఈ ఈ ఈ గ్రంథాన్ని ఈ 30 పాసరాలను చదివితే చాలు స్వామి కరుణిస్తాడు అని చెప్పారనమాట. ఈరి 2 మాల్వరై తోళ్ సెంగన్ తిరుమగత్త చెల్వ తిరుమాలాల్. ఆయన ఎవరు? పెద్ద పెద్ద 4 భుజాలున్నాయి, ఎర్రని కళ్ళులున్నాయి. అలాగే ఐశ్వర్యవంతుడైన శ్రీయపతి. ఆయనే కరుణిస్తాడు. మీ 30 పాసరాలు ఉచ్చరించిన మాత్రాన్ని కరుణిస్తాడు. కానీ శ్రీకృష్ణుడికి 4 చేతులు ఉంటాయి అంటారు. కానీ అవి అందరికి కనిపిస్తాయా? కనిపించవంట. ఒత్తి గోపికలకే కనపడతాయంట. ఆనాడు గోపికలని ఆలింగనం చేసుకున్నప్పుడు అవి మరింతగా కనిపించినాయంట. ఆనాడు పాల సముద్రాన్ని చిలికి లక్ష్మిని పొందినప్పుడు, ఈ గోపికలను ఆలింగనం చేసుకున్నప్పుడు ఈ 4 భుజాలు ఈనాడు ఈ తిరుప్పావై ఉచ్చరించిన వారికి కూడా అలాంటి ఫలితమే ఇస్తుంది అన్నారు. అంటే ఆయన ఉచ్చరిస్తే చాలు ఈ తిరుప్పావైని, అదే ఫలితం. లక్ష్మీదేవి పొందిన ఫలితం, గోదాదేవి గోపికలు ఏ ఫలితాన్ని పొందారో అదే వీళ్ళకి కూడా లభిస్తుంది అని కోరిందనమాట. లభించాలని స్వామితో చెప్పింది. ఆనాడు గోపికలను చూసిన కన్నులతో, గోదాదేవిని చూసిన నేత్రాలతో ఎంత వాత్సల్యంగా చూశాడో గోపికలని, గోదాదేవిని. అదే ఈ పాసురాలను చదివిన వాళ్ళ వైపు కూడా పరవశంగా చూస్తాడంట. అందుకనే భగవంతుడి కటాక్షం అనేది కేవలం చదివితే చాలు లభిస్తుంది అని. ఈ మనకి సంబంధించిన ఫలశ్రుతి కదా, మనకే చెప్తుంది. శ్రీ అనేది లక్ష్మీదేవి కదా, అందరు కోరుకునేది లక్ష్మీదేవిని, శ్రీని. కానీ ఆ శ్రీ ఎవరిని కోరుకుంది? స్వామిని కోరుకుంది. అందుకే స్వామి ఎవరు? శ్రీకే శ్రీ. కాబట్టి మనం కోరిని ఇవ్వడంలో కష్టమేం కాదు. ఎంగం తిరువరల్ పెత్త ఇంబెరువరే అంటే అంతటా అందరూ కూడా వీళ్ళు వాళ్ళు అని కాదు, అందరూ ఎంతమంది ఉన్నా సరే ఆయన కటాక్షం పొంది ఆనందిస్తారు. ఈ ప్రబంధాన్ని చదవడం వల్ల సర్వైశ్వర్యాలు లభిస్తాయి. పరమపదల్లో చేరిన తర్వాత ఆ కైంకర్యాలు లభిస్తాయి. అలాగే ఎక్కడ ఉంటారో, ఈ ప్రబంధం చదివిన వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీనారాయణలు ఇద్దరూ కొలువు ఉంటారంట, అనుగ్రహిస్తారు. అలాగే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందుతారనమాట. ఈ లోకల్లో పై లోకల్లో కూడా ఇప్పుడుండి ఇక్కడ కూడా
అన్నీ అన్నీ పొందుతారు. పైలోకంలో కూడా అన్ని ఫలితాలు, సర్వ ఫలితాలని లభిస్తాయి వాళ్ళకి. అన్ని వయసుల్లో వాళ్ళు, అలాగే అన్ని వర్ణాల వారు, స్త్రీలు పురుషులు అనేమీ లేదు. భగవంతుడిని నమ్మి శరణాగతి చేసి ఈ వ్రతం ఆచరిస్తే చాలు, వాళ్ళు కోరిన ఫలితాన్ని తప్పకుండా పొందుతారు అని. అలాగే అవివాహితులైన కన్యలు ఉన్నారనుకోండి, అంటే పెళ్లి కాని వాళ్ళు ఈ వ్రతం ఆచరిస్తే లేదా ఈ 30 పాసురాలను చదువుకుంటే గోపికలు శ్రీకృష్ణుడిని పొందినట్లుగా, గోదాదేవి శ్రీరంగనాథుని పొందినట్లుగా యోగ్యుడైన వరుణ్ణి పొందుతారట పెళ్లి కాని వాళ్ళు చదివితే. అలాగే ఈ భగవంతుడే పొందాలి అని కోరిక ఉన్న వాళ్ళకి, భగవత్ కైంకర్యాలు చేయాలి అని కోరికలు ఉన్న వాళ్ళకి ఈ వ్రతంతో తప్పకుండా భగవత్ ప్రాప్తి భగవత్ కైంకర్యం అనేది లభిస్తుంది అని, ఇలా అందరికీ అన్ని విధాల ఫలితాన్ని ఇచ్చే ఈ వ్రతాన్ని గోదాదేవి తాను చేసి తాను ఆచరించి పొందింది. అదే విధానాన్ని 30 పాసురాలుగా మనందరినీ తరింపచేయడానికి మనకిచ్చింది. ఆమె వలె వ్రతం చేయలేకపోయినా పరిసిద్ధమైన మనస్సుతో 30 పాసురాలు చదివిన వాళ్ళకి గోదాదేవికి లభించిన ఫలితం అంతా లభిస్తుంది అని ఆమె ఎక్కడైతే మనం చదివేవాళ్ళు ఉన్నారో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. వాళ్ళు కోరిని అన్నీ లభింపజేస్తారు అని చెప్పి మనకి భరోసా ఇచ్చిందనమాట. ఈ 30 పాసురాల వల్ల ఇది కలిగే ఫలశ్రుతిని మనకు చెప్పింది. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీ గోదాదేవి నమః. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.